స్తుతించెదా నీ నామం దేవా. నామం దేవా అనుదినం స్తుతితో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం స్తుతించెదా నీ నామం దేవా. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నీవునే మరువనేసు, నీవునే విడువనేసు, నీవునే మరువనేసు, నీవునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. నువ్వే నాకు శరణం, నీవే నాకు మార్గం. నువ్వే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. పిల్లలంతా సాంగ్ షీట్స్ తీసుకోండి, మీకు అందరికి సాంగ్ షీట్ చూపించండి. ఇది విసురుకోను కాదు, పాట పాడాల, సరేనా? పాట పాడనా ప్రభు, పాట పాడనా. 11 సాంగ్ నెంబర్ 11, పాట సంఖ్య 11. పిల్లలు త్వరగా రావాలి, చాలా లేటుగా వస్తున్నారు. పాటలంటే ఇంట్రెస్ట్ లేదా? మన శక్తి అంతా తిన్నదంతా దేవుని కోసం ఉపయోగించాలి. శక్తి పాడదామా? అందరం గట్టిగా పాడదాం. అందరు రావాలి, చుట్టూ ఉండే వాళ్ళు. అయ్యో స్టార్ట్ అయిపోయిందని రావాలి. పాట పాడనా ప్రభు, పాట పాడనా, ఎలాగు పాడను ఏమని పాడను. పాట పాడనా ప్రభు, పాట పాడనా, ఎలాగు పాడను ఏమని పాడను. ఎందరికో మేలు చేసిన చేతులను, నడిచిన పాదములను, ఎందరికో మేలు చేసిన చేతులను, అందరి యొద్ద
ముఖముపై ఉన్ని వేయబడినదా శిరముపై ముళ్ళ మకుటమున్నదా ముఖముపై ఉన్ని వేయబడినదా శిరముపై ముళ్ళ మకుటమున్నదా పడాలి ప్రేమ పంచిన యేసు హృదయము పగులగా కారెను రక్తము అస్సలు వినిపించట్లా నేను నా కోసం పాడడానికి వచ్చానా మరి మీరు పాడాలి అమ్మా అందరు గట్టిగా పాడాలి సాంగ్ షీట్స్ ఇచ్చింది ఎందుకు అంకుల్ వాళ్ళు చూసుకుంటా పాడతారని స్టార్ట్ చేద్దామా మళ్ళీ ఎందరికో మేలు చేసిన చేతులలో అందరి యొద్దకు నడచిన పాదములలో ఎందరికో మేలు చేసిన చేతులలో అందరి యొద్దకు నడచిన పాదములలో మెత్తనైన పాదములలో మేకులు మృదువైన చేతులలో చీలలు మెత్తనైన పాదములలో మేకులు మృదువైన చేతులలో చీలలు ముఖముపై ఉన్ని వేయబడినదా శిరముపై ముళ్ళ మకుటమున్నదా ముఖముపై ఉన్ని వేయబడినదా శిరముపై ముళ్ళ మకుటమున్నదా బాయ్స్ గర్ల్స్ ప్రేమ పంచిన యేసు హృదయము పగులుగా కారెను రక్తము ప్రేమ పంచిన యేసు హృదయము పగులుగా కారెను రక్తము నా కొరకై పొందని శ్రమలన్నీయు నా కొరకై పొందని శ్రమలన్నీయు నన్ను ప్రేమతో క్షమించి రక్షించెను నన్ను ప్రేమతో క్షమించి రక్షించెను పాట పాడనా ప్రభు పాట పాడనా ఏలాగు పాడను ఏమని పాడను పాట పాడనా ప్రభు పాట పాడనా ఏలాగు పాడను ఏమని పాడను సాంగ్ నెంబర్ 10 పాడుకుందాం పాట సంఖ్య 10 ఇంకా ఎవరున్నారు ఎవరు కనిపించట్లే ముందు చాలా మంది రానట్టున్నారు త్వరగా వచ్చేసేయండి పిల్లలందరూ అందరు చేత పట్టుకోండి సాంగ్ షీట్ ఆరాధనా ఆరాధనా అర్పింతును నా యేసుకే ఆరాధనా ఆరాధనా అర్పింతును నా యేసుకే స్తుతికి పాత్రుడు స్తోత్రార్హుడు సన్నుతింపబడిన ప్రభు స్తుతికి పాత్రుడు స్తోత్రార్హుడు సన్నుతింపబడిన ప్రభు ఆత్మతో సత్యముతో
చేతి పని అయినా నేను నిన్ను కీర్తించెదను నీవు ఘననామమును కీర్తించెదను నీవు ఘననామమును ఆరాధన ఆరాధన అర్పింతును నా యేసుకే ఆరాధన ఆరాధన అర్పింతును నా యేసుకే. చూడండి పిల్లలు, మనం వచ్చింది పాటలు నేర్చుకోవడానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి, అంతేగాని వేరే విషయాలపైన దృష్టి పెట్టద్దు. దేవా నీ వాక్యము పరమున చక్కగా నిన్న నేర్చుకున్నాం, చక్కగా పాడాల. పిల్లలు వచ్చి కూర్చోండి, ఎవరు రోడ్డు మీద ఉండదు. రండి రండి పిల్లలు, బ్రదర్స్ కొంచెం చూడండి పిల్లల్ని, వాళ్ళు ఎంతో ముఖ్యమైన వాళ్ళు. కూర్చోండి కూర్చోండి. సాంగ్ నెంబర్ 23. ఎవ్వరు ఒక చిన్న మాట పాట పోగొట్టుకోవద్దు పిల్లలు. ఇంకా 3 days ఉంటాం అంతే, మనం నేర్చుకోండి. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. దేవాని వాక్యము పరమునా పాడండి పిల్లలు. నిత్యము నిలకడగానున్నది. వాయిస్. ఆత్మ ప్రేరితులైన 10 మంది ఆ వాక్యమును వ్రాసిరి. ఆత్మ ప్రేరితులైన 10 మంది ఆ వాక్యమును వ్రాసిరి. 1600 సంవత్సరములు దానిని వ్రాయుచునుండిరి. 1600 సంవత్సరములు దానిని వ్రాయుచునుండిరి. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. ఇర్మియా ప్రవక్త ప్రవచించగా బారుకు వారిని వ్రాసెను. ఇర్మియా ప్రవక్త ప్రవచించగా బారుకు వారిని వ్రాసెను. యెహోయాకీము దానిని కాల్చగా మరలా వ్రాయగా సెలవిచ్చిరి. యెహోయాకీము దానిని కాల్చగా మరలా వ్రాయగా సెలవిచ్చిరి. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. ఇంగ్లాండు దేశములో నిండి వాక్యములను వాదించగా. ఇంగ్లాండు దేశములో నిండి వాక్యములను వాదించగా. ఆదేశరాజులు సంఘనాయకులు దారిని కాల్చాలాజ్ఞాపించిరి. పాడాలి. ఆదేశరాజులు సంఘనాయకులు దారిని కాల్చాలాజ్ఞాపించిరి. దేవాని వాక్యము పరమునా జూనియర్ నిలకడగానున్నది. పాడండి పిల్లలు. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. ప్రాణములోకి విలియం పిన్నీలు వాక్యములను వాదించగా.
కింద పెట్టండి, అట్లే కింద పెట్టండి. ఇప్పుడు క్లాప్స్తో పాడదాం. ఇది క్లాప్స్తో పాడదాం. ఫస్ట్ అంకుల్ కీబోర్డ్ వేస్తారు, మళ్ళీ రెండోసారి అంకుల్ కీబోర్డ్ కూడా లే, అందరం క్లాప్స్తో పాడదాం. సరేనా? మొదటి వచనం పల్లవి క్లాప్స్తో పాడదాం. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. పాట పాడాలా? దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. ఇప్పుడు పిల్లలు క్లాప్స్ లేదు, కీబోర్డ్ లేదు. ఇప్పుడు క్లాప్స్ లేదు, కీబోర్డ్ లేదు, నోట్తో పాడాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తాడారంటే ఇట్లా పాడుతూ ఉంటే ఇట్లా కొట్టుకుంటూ ఆనందిస్తాడారు. అది కాదు, ఇప్పుడు నోట్తో మాత్రమే పాడదాం. సరేనా? మంచిగా పాడాలి, ఎలుగెత్తి పాడాలి. రెడీ? కీబోర్డ్ లేదన్నా అంకుల్కి రెస్ట్. రెడీ? 1 2 3 స్టార్ట్. దేవాని వాక్యం పరమునా నిత్యము నిలకడగానున్నది. గుడ్. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. ఆత్మ ప్రేరితులై నలువది మంది ఆ వాక్యమును వ్రాసిరి. ఆత్మ ప్రేరితులై నలువది మంది ఆ వాక్యమును వ్రాసిరి. 1600 సంవత్సరములు దానిని వ్రాయుచు నుండిరి. 1600 సంవత్సరములు దానిని వ్రాయుచునుండిరి. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. గట్టిగా దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. ఇప్పుడు గర్ల్స్ మాత్రమే, పల్లవి మాత్రమే, గర్ల్స్ పల్లవి మాత్రమే. ఎలుగెత్తి దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. బాయ్స్ దేవాని వాక్యము పరమునా దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. గుడ్. సాంగ్ నంబర్ 14 పాడుకుందాం. సాంగ్ నంబర్ 14 అందరు చూస్తా చక్కగా పాడాలి. సాంగ్ నంబర్ 14 యేసయ్య మాట జీవపు ఊట. కలిసి పాడుకుందాం. రెడీ? యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. కత్తివలే ఖండించును, సుత్తివలే సరిచేయును. కత్తివలే ఖండించును, సుత్తివలే సరిచేయును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది
పూట పరముకు నడిపించు బాట తెలివలే మధురము నూనె వలె శ్రేష్టము తేనె వలె మధురము నూనె వలె శ్రేష్టము విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట యేసయ్య మాట గట్టిగా పడాలా సింగపూట పరముకు నడిపించు బాట కలిసి పడాలా యేసయ్య మాట సింగపూట పరముకు నడిపించు బాట అద్దం వలె సరిదిద్దును దీపం వలె నడిపించును అద్దం వలె సరిదిద్దును దీపం వలె నడిపించును విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట పడాలి విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు బాట కలిసి పడాలా యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు బాట ఇప్పుడు సాంగ్ నెంబర్ 12 పల్లవి కలిసి పాడుకుంటాం. ఓటో వచనం పాడేటప్పుడు సీనియర్ గర్ల్స్ తర్వాత సీనియర్ బాయ్స్ పాడతారు. పిల్లలు ఇక్కడ క్రమశిక్షణ అనేది వెరీ ఇంపార్టెంట్. వెనక నుంచి లైన్ బై లైన్ ఒకసారి టీచర్స్ అక్కడ నిలబడండి. లైన్ బై లైన్ వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఇక్కడే నేర్చుకుంటాం, ఇంకెక్కడ నేర్చుకోం. మళ్ళీ రెండో వచనం పాడేటప్పుడు బాయ్స్ వెళ్తారు. రెడీ. సాంగ్ నంబర్ 12. దేవుని మార్గములో ముందుకు సాగెదమా యేసయ్య మార్గమది జనులకు చాటెదమా దేవుని మార్గములో ముందుకు సాగెదమా యేసయ్య మార్గమది జనులకు చాటెదమా సీనియర్స్ పైన రక్తం కచి ప్రాణం తీసి సిద్ధము చేసినది శిక్షభక్తి రక్షణించే నీతి మార్గమది రక్తం కచి ప్రాణం తీసి సిద్ధము చేసినది
అమ్మా రమణమ్మ, పిల్లల్ని కూర్చోబెట్టు. నువ్వు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఎట్లా? మంచిగా కూర్చోబెట్టు. లే లైన్లో కూర్చోబెట్టు. గర్ల్స్ స్టాండ్ అప్, బాయ్స్ స్టాండ్ అప్. ఫోన్ ఏందిరా? మళ్ళీ పాడదాం. ఇప్పుడు పాటలు కాదు, ఇప్పుడు పాఠం వింటాం. లైన్లో నిలబడుకోండి. రమణమ్మ, లైన్లో పెట్టు పిల్లల్ని. లైన్లో నిలబడుకోండి. బాయ్స్ లైన్లో నిలబడుకోండి. మా ఒకసారి లైన్ చూడు. లైన్ చూడు పిల్లల్ని. లైన్లో నిలబడుకోండి. లైన్. బాయ్స్ ఆ చైర్ దగ్గర అబ్బాయి రండి. లైన్లో నిలబడుకోండి. లైన్ పెట్టుమా. ఇక్కడ సునీత అనే పాప ఇది. ఇక్కడ సిస్టర్స్ ఏరి. లైన్లో నిలబడు. హైట్ ప్రకారం నిలబడు. హైట్ నిలబెట్టు ఒకసారి. హైట్ నిలబెట్టు. హైట్ ప్రకారం నిలబడండి. త్వరగా, మీరెంత త్వరగా నిలబడితే అప్పుడే లేసాను. వెనక్కి ఒక అడుగేయండి. వెనక్కి అడుగేయండి. బాయ్స్ కూడా వెనక్కి అడుగేయండి. రెడీగా ఉన్నారా? నువ్వు కొంచెం నిలబడి చూస్తాండు పిల్లల్ని. మోకరించండి. 1 వెరీ గుడ్. 1 రామా. 2 గుడ్. ఇప్పుడు అనిపించుకున్నారు రా గిద్దలూరు గుడ్ పిల్లలని. 3 చెప్పండి. ప్రియమైన యేసు ప్రభువా, పాటలు నాకెంతో సంతోషాన్ని కలిగించినట్లుగా చేసినారు. ఇప్పుడు నీ మాటలు నా హృదయాన్ని తాకునట్లుగా, నా చిన్ని హృదయాన్ని నీ రక్తంతో కడిగి శుద్ధి చేయి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల ప్రభువా, అర్థం చేసుకునే హృదయం చిన్న బిడ్డలు దయచేయి. నీ దాసురాల్ని బలపరచండి. బలమైన నీ వాక్యం చిన్న బిడ్డలకు అర్థమవునట్లుగా విడుదల చేయమని యేసు నామములో నుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరూ భోంచేసాం కదా, మంచి ఎనర్జీ ఉంటుంది కదా. మరి ఇంకా పాఠంలోకి వెళ్దామా? ఈరోజు ఎన్నో పాఠం, మీరు ఎన్ని నేర్చుకున్నారు? 4 3 కదా. మరి 3 ఏంటివి చెప్పండి. నూతన జీవము, నూతన యజమానుడు, 3 మంచి స్నేహితుడు, క్రొత్త స్నేహితుడు కదా. ఇప్పుడు మరి 4వ పాఠం వచ్చేసి మనం ఆత్మీయంగా ఎలా ఎదుగుతాము, ఎట్లా ఎదుగుతాము అనేది నేర్చుకుందాం. ఆత్మీయంగా మనము ఎలా ఎదుగుతాము అనేది ప్రభువునందు ఆత్మీయంగా ఎదుగుదల అనేది చాలా ముఖ్యమైనది కదా. అవును. సరే, మనము చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మనం ఎలా ఎదుగుతాం చెప్పండి. మీకు తెలుసా? చెప్పాలి. చిన్న పసిగందులుగా ఉంటే చాలా ముద్దుగా కనిపిస్తాం కదా. చిన్న కళ్ళు, చిన్న ముక్కులు, చిన్న పెదాలు, చాలా అందంగా ఉంటాం కదా. అలాగే అందంగా అట్లనే ఉంటామా? పసిబిడ్డలుగా ఉండలేం కదా. ఒక 2-3 months వచ్చినప్పుడు ఇలా బోర్ల పడుతుంటాం, లేస్తుంటాం, ఇలా తిరుగుతాం. తర్వాత మళ్ళీ ఒక 6-7 months వచ్చినప్పుడు ఎలా అవుతాం? చిన్నగా ప్రాకుతాం కదా. తల్లిదండ్రులు మళ్ళీ మంచి ఆహారాన్ని ఇస్తారు. మంచి ఆహారం, మంచి వాతావరణం, మంచి సుఖనిద్ర ఉన్నప్పుడు చాలా చక్కగా ఎదుగుతుంటాం. అలా ఎదగకుండా అలాగే ఉంటే మన తల్లిదండ్రులు సంతోషిస్తారా? సంతోషించారు కదా. ఎదగకుండా అలాగే ఉంటే చిన్న బిడ్డలుగానే ఉంటే కదా. కాబట్టి ఇక్కడ చూడాలి అందరూ. అలాగే చిన్న బిడ్డలు ఎదగకుండా ఉంటే తల్లిదండ్రులకు చాలా బాధాకరంగా ఉంటుంది. మా బిడ్డలకి ఏమైపోతుందో, ఎలా ఉంటుందో అనేది దుఃఖము, ఆవేదన ఉంటుందన్నమాట. కాబట్టి మన తల్లిదండ్రులకే అంత బాధ కలిగినప్పుడు
మనల్ని జీవం ఇచ్చినటువంటి తండ్రికి ఎంత బాధగా ఉంటుంది. కాబట్టి మన దేవుడు మనం కూడా దేవుని ఎడల దేవుని యందు దినదినము అభివృద్ధి పొందాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు కదా. అదే ఆత్మీయంగా ఎదుగుదల అని అంటారు. అర్థమైనా? ఆత్మీయంగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు బైబిల్లో. అతనే తిమోతి అన్నమాట. తిమోతి అంటే దేవుణ్ణి గనుపరచుట. దేవుని చాలా నిజంగా దేవుణ్ణి తిమోతి చాలా గనపరిచిండు. ఎంత గనపరిచినాడంటే చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా. ఎప్పటి నుంచి? చాలా బాల్యం నుంచే అందరు ఇక్కడ వినాలి. కొంచెంసేపు మనము దేవుని మాటలు దేవుని పాఠాలు నేర్చుకుంటే దేవుడు అద్భుతంగా మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. తిమోతి చాలా బాల్యం ఉండగానే తన అవ్వ అయినటువంటి లోయ, తల్లి అయినటువంటి యునేకే, వారిరువురు మరి బాల్యం నుండే దేవుని పట్ల ఉన్న వారి శ్రద్ధ, భయభక్తులు, వారు దేవుణ్ణి ఎంతో ప్రేమించేవారుగా ఉంటున్నారు. దేవుని వాక్యాన్ని ఎంతో ధ్యానించేవారుగా ఉంటున్నారు. దేవుని పట్ల వారికి భయభక్తులు ఉన్నాయి. కాబట్టి అదే భయభక్తులు, అదే దేవుని ప్రేమ, అది దేవుని యందు ఆత్మీయంగా ఎలా ఎదగాలి, వారికి ఎలా బైబిల్ చదివించాలి, తనకు ఎలా బైబిల్ వాక్యము చదివించాలనేది మరి తిమోతికి మరి వారి అమ్మ బాగా నేర్పించింది. అందరూ వినాలి ఇటు. సో అమ్మమ్మ తల్లి ఎంతో శ్రద్ధగా మరి బాల్యం నుండే తిమోతికి దేవుని వాక్యాన్ని బోధించిన వారుగా ఉంటున్నారు. దేవుని వాక్యంలో బలపరిచే వ్యక్తిగా తీర్చిదిద్దారు. దేవుని యందు వారికి ఆ వాక్యం ద్వారా ఆ బిడ్డను పోషించిండ్రు. వాక్యం ద్వారా చాలా బలపరిచిండ్రు. ఎందుకంటే చాలా మంచి సేవకుడు అవ్వాలి నా బిడ్డ అని వారు ఎంతో ఆత్మీయంగా పెంచిన వారుగా ఉంటున్నారు. అలా చిన్న బాల్యం నుండే మరి తిమోతి చాలా చాలా మంచిగా మరి మంచి ఆత్మీయంగా ఎదిగాడు. అలా బాల్యం నుండే తను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. చూడండి ఈ పటంలో చూడండి, అమ్మమ్మ తల్లి యునేకే చూడు, చిన్న బాల్యం నుంచే బైబిల్ వాక్యాన్ని నేర్పించుకుంటుంది. ఇలా మీరు మీ ఇంట్లో మరి తల్లిదండ్రులు ఇలా బోధిస్తున్నారా? బోధించటంలా. మరి ఎలాగా? మార్గం ఏంటి చెప్పాలి మీరు. మార్గం ఏంటి? 2 మార్గాలు ఉన్నాయి. బైబిల్ వాక్యాన్ని బాగా ధ్యానించాలి. రెండవది ఏం చేయాలా? చాలా ఈజీ అయినటువంటి ఆన్సర్ ఇది. మీరు బ్లెస్సీ, నువ్వు చెప్పగలవా? సండే స్కూల్కి రావా? నువ్వు వస్తున్నావు కదా. సండే స్కూల్ టీచరు అన్ని విషయాలు, దేవుని విషయాలన్నీ బోధిస్తుంది కదా. సో మనము బైబిల్ వాక్యాన్ని బాగా ధ్యానించాలంటే ఫస్ట్ ఎలాగా? కంఠస్థ వాక్యాలు నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీకు టీచర్స్ కంఠస్థ వాక్యాలు నేర్పించారు కదా, ఎన్ని నేర్చుకున్నారు? వెరీ గుడ్. ఇంకా లాస్ట్ 3 days కల్లా మళ్ళీ మీరు అన్నీ నేర్చుకొని అన్నీ చక్కగా చెప్తే మీకు మంచి గిఫ్ట్స్ ఇస్తారు సిస్టర్స్ కదా. అవన్నీ మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? అనుదినము వాక్యము అనే ఆహారాన్ని భుజించుకోవాలి. అదే ఆత్మీయ ఆహారము. మన హృదయానికి తృప్తి అదే. అర్థమైందా? మళ్ళీ మీరు క్రమంగా సండే స్కూల్కు వస్తూ దేవుని పాఠాలు నేర్చుకుంటూ, దేవుని కంఠస్థ వాక్యాలు నేర్చుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగించాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదము మన పట్ల ఉన్నటువంటి అన్ని ప్రణాళిక అనేది దేవుడు నెరవేరుస్తూ వస్తాడు. తర్వాత తిమోతి యవనస్తుడైపోతున్నాడు క్రమక్రమంగా. యవనస్తుడైనటువంటి తిమోతి ఇక్కడ వినాలి. ఇక బాల్యం నుండి తను మంచి వాక్యం ద్వారా పోషింపబడుతూ, చూడు వినండి, పోషింపబడుతూ ఎదుగుతున్నాడు.
అలా యవనస్తుడైనప్పుడు ఆయన ఇంకా దేవుని దేవుని యొక్క ప్రణాళికను బట్టి దేవుని సేవలో ఎదుగుతూ వచ్చాడు తిమోతి. అలా యవనస్తుడైనప్పుడు దేవుడు తనను బలంగా వాడుకోవాలని అపోస్తులుడైనటువంటి పౌలును పంపించారు. ఇదిగో పౌలు, చూడండి ఇక్కడ, అందరు చూడాలి, అల్లరి చేయకూడదు. పౌలును పంపిస్తాడు దేవుడు. పౌలును పంపించడం ద్వారా అప్పుడు పౌలు తిమోతిని కలవక ముందు, వారి ఇంటికి వెళ్ళక ముందే తన గురించి అన్నీ తెలుసుకున్నాడు. బాల్యం నుంచి మంచిగా వాక్యము చేత నింపబన్నాడు. తను బాగా వాక్యాన్ని ధ్యానించాడు, మంచిగా ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. తర్వాత మంచి బోధకుడుగా తీర్చిదిద్దబడ్డాడు. దేవుని సేవకు ఉపయోగపడతాడని అది గ్రహించి అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతి దగ్గరికి వెళ్ళి, తిమోతి, నేను వృద్ధుడనై ఉన్నాను, నీవు యవనస్తుడుగా ఉంటున్నావు కనుక దేవుడు నీ యందు విశ్వాసం ఉంచాడు, నీవు సేవ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నేను వృద్ధాప్యంలో ఉంటున్నాను కాబట్టి నాకు సహాయకరంగా ఉండమని మరి పౌలు తిమోతిని అడిగాడు. మనము వెళ్ళి చిన్న చిన్న పట్టణాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంఘాలలో దేవుని వాక్యము మనము పరిచర్య చేద్దాము, సేవ చేద్దాము అని మరి పౌలు తిమోతికి చెప్పాడు. అప్పుడు తిమోతి ఎలా సంతోషించాడా, లేకపోతే అయ్యో ఇంత భారమని బాధపడ్డాడా, ఇబ్బంది పడ్డాడా? లేదు కదా, లేదు. తన సంతోషంతో ఎలాగా ఒప్పుకున్నాడు. ఆమె తల్లి ఎంతో సంతోషించింది, నా బిడ్డ మంచి గొప్ప సేవకుడైతాడు, దేవుని యొక్క జ్ఞానం చేత మరి అందరికీ బోధిస్తాడని విశ్వసించిండ్రు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇంత సంతోషం కాదు, చాలా ఆనందపడ్డారు. అంత ఆనందపడ్డారు. మరి ఆయనను మరి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతిని మరి సేవకు పిలిపించుకొని తను నడిపించుకున్నాడు కదా. మనం కూడా బాల్యం నుండి ఏం చేయాలి? మంచిగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటుండాలి. చాలా బాగా ప్రార్థన చేసుకోవాలి. మోకాళ్ళ నుండి ప్రార్థన చేసుకొని మరి ప్రభువా, నేను కూడా నీ బిడ్డగా నేను ఎదుగుటకు సహాయం చేతండ్రి, నీ వాక్యం బాగా చదువుకొనుటకు సహాయం చేతండ్రి ప్రభువా, మరి మంచిగా ప్రార్థన చేసుకున్నటకు సహాయం చేతండ్రి. మరి ప్రతి వారము సండే స్కూలుకు వెళ్ళి నేను టీచర్స్ చెప్పేటువంటి మంచి బోధ, మంచి వాక్యాలను అన్నీ నేర్చుకొని నేను కూడా మంచిగా ఎదగాలని ఆశిస్తున్నానని ఎవరు ప్రార్థన చేస్తారు? బాగా చెప్పండి అందరా. నువ్వు చేయవా? నువ్వు దేవుని బిడ్డవు కాదా? ఓకే, వెరీ గుడ్. సరే, అలా మరి ఇంకొకటి అపహసించేటువంటి పిల్లలు కూడా ఉంటారు, తెలుసా? మీకు తెలుసా? అపహసించే పిల్లలు అంటే ఎవరు? ఎగతాళి హేళన చేసేవారు, అల్లరి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. మీరు మీ స్కూళ్ళలో బ్యాచ్లుగా ఉంటారు. ఎవరెవరు? బాగా గుంపులుగా ఒక గ్యాంగ్ నడుపుతారు, కొట్టుకుంటారు, ముక్కులు పగలేలాగా, చెవులు దద్దరిల్లిపోయేలాగా, రక్తం కారేలాగా కొట్టుకుంటారు. క్రికెట్ ఆడతారు, బాలు ఇరుగు పొరుగు వారి అద్దాలన్నీ పగలగొట్టేస్తారు. పక్కింటి వారి గార్డెన్కి వెళ్ళేసి వాళ్ళ తోటలో ఉన్నటువంటి పూల మొక్కలన్నిటినీ పెరికేస్తారు. చాలా 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 తప్పు పనులు చేస్తాం కదా మనము. అలా చేయకూడదు కదా. దేవుని బిడ్డలు ఎలా ఉంటారు? అటువంటి పనులు చేయరు. దేవుని నమ్మని బిడ్డలు ఎలా ఉంటారు? ఎగతాళి హేళన చేసే వాళ్ళు ఉంటున్నారు. ఎగతాళి హేళన చేసేవారి పిల్లలు బైబిల్ గ్రంథంలో ఉంది, తెలుసా మీకు అది? వినండి, ఇక్కడ వినండి. అపహసించే పిల్లలు దేవుని గ్రంథంలో ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఎలీషా ప్రవక్త తెలుసా? దేవుని చేత ఎన్నో అద్భుత కార్యములు చేసినటువంటి ఎలీషా
బేతేలునకు అను పట్టణంలో బయలుదేరుతున్నప్పుడు 42 మంది పిల్లలు బోడివాడ బోడివాడ అని ఎగతాళి చేసినారు. బోడివాడ బోడివాడ అంటే ఏమన్నా బోడిగుండు అలా అరగుండు అలాంటివి ఉన్నప్పుడు ఆ పిల్లలు ఏం చేశారు? ఇంతమంది కంటే ఇంకా ఎక్కువ మంది, మీకంటే ఎక్కువగా ఆ 42 మంది పిల్లలు ఏం చేశారు? ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. బోడివాడ బోడివాడ ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని హెహెహే అని హేళన చేస్తూ నవ్వుతున్నారు. అప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. భయంకరమైనటువంటి ఒక కార్యం చేశాడు దేవుడు. ఏం చేశాడు తెలుసా మీకు? దేవుని కోపానికి చూడు, చిన్న బిడ్డలనైనా దేవుడు క్షమించటంలే, కోపడుతున్నాడు. ఆ 42 మంది పిల్లల మీదకి ఏం చేశాడు దేవుడు? 2 ఎలుగుబంట్లను, ఇదొక్కటి కాదు, ఇలాంటివి 2 ఎలుగుబంట్లను పంపించి ఆ పిల్లలను చీల్చివేసేసి కొరికాయి, రక్కాయి, రక్తం వచ్చేటట్లు చీల్చి వేసేసాయి. చూసినావా? అట్లా మనము హేళన చేయడం, ఎగతాళి చేయడం, అల్లరి పనులు చేయడం, దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తే దేవుడు చిన్న బిడ్డలనైనా క్షమించడు, ఎవరిని క్షమించడు. మనం ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. సాతాన సంబంధమైనటువంటి పిల్లలు ఏమైపోయారు? ఎలుగుబంటి చేత చీల్చివేయబడ్డారు. చూసారా? అర్థమైందా? ఎవరిని గేలి చేశారు? ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, పిల్లలు ఎవరిని గేలి చేశారు? పిల్లలు ఎవరిని గేలి చేశారు? చెప్పాను కదా, ఎలీషాను బోడివాడ అని గుర్తుపెట్టుకోవాలి. మంచి వాక్యాలు. అలా అపహసించే పిల్లలు ఏ విధంగా అల్లరి చేస్తే దేవుడు ఈ యొక్క కోపము ఉగ్రతకు ఎలా గురి అవుతామనేది చెప్పాను. కాబట్టి మనమేంటిది చెప్పండి? మనము సాతాను బిడ్డలుగా ఉందామా, దేవుని బిడ్డలుగా ఉందామా? దేవుని బిడ్డలు ఎలా ఉంటారు? అల్లరి చేయరు, ఇంకా అబద్ధాలు ఆడరు, ఇంకా వెరీ గుడ్. దొంగతనం చేయకూడదు. అందరూ గర్ల్స్ అనే చెప్పేది, బాయ్స్ కూడా చెప్పాలి. బూతులు మాట్లాడకూడదు, ఇంకా దొంగలించవద్దు, చెడు మాటలు మాట్లాడకూడదు, మోసం చేయొద్దు, ఎగతాళి చేయొద్దు, హేళన వెరీ గుడ్ కదా. కొట్లాడకూడదు. దేవుని నమ్మిన బిడ్డలు ఎలా ఉంటారు? మంచిగా దేవుణ్ణి, ఇదిగో చూడండి, దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఎట్లా దేవునికి మహిమ ఘనత అన్నీ చూడు మహిమపరుస్తారు. దేవుని మహిమపరుస్తారు, దేవుని ఘనపరుస్తారు, దేవుని స్తుతిస్తారు. మనమందరము ఇలా ఉండాలి. సాతాను సంబంధమైనటువంటి ఎలుగుబంటి వాళ్ళే మనం ఉండకూడదు, దేవుని బిడ్డల వల్లే మనం ఉండాలి. ఇది చూడండి ఎలాగా, ఇలా ఉండాలి. దేవుని బిడ్డలుగా ఉంటామా? ఎవరు? మేము ఇప్పటి నుంచి దేవుని బిడ్డలము. కాబట్టి మనది నూతన జీవితం. హ్యాపీ బర్త్డే కదా, ఫస్ట్ హ్యాపీ బర్త్డే. తర్వాత రెండవది ఏంటి? నూతన యజమానుడు ఎవరు? మనకు దేవుడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఆయన గొప్ప తండ్రి. కోపం వస్తే పిల్లల్ని కూడా సహించడు కాదా? మరి ఆయనని ప్రేమిస్తే అంతకంతగా ఉన్నతంగా మనల్ని దీవిస్తాడు, గణపరుస్తాడు ఆయన. అర్థమైందా? మనము మళ్ళీ నూతన జీవితం తర్వాత మళ్ళీ ఏంటి? నూతన జీవితము, నూతన యజమానుడు, తర్వాత క్రొత్త స్నేహితుడు. పాత శత్రువు సైతాన్ కదా, పాత శత్రువు సైతాన్ని తీసేసి మనకు క్రొత్త స్నేహితుడు. తర్వాత మనము క్రొత్త స్నేహితుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు, ఆయన యజమానుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనము ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎలా ఎదగాలి అనేది
తిమోతి ద్వారా తెలుసుకున్నాం కదా. తిమోతి చిన్ననాటి నుంచి తల్లి ద్వారా అవ్వ ద్వారా వాక్యం చేత బోధించబడి పోషింపబడి ఆ వాక్యం చేత తను ఎదుగుతూ ఎదుగుతూ వచ్చి మంచి సువార్థికుడుగా పేరు పొంది 2 తిమోతి అధ్యాయాలను రాశాడు. 1వ తిమోతి గ్రంథం 2వ తిమోతి గ్రంథం బైబిల్లో ఉన్నాయి కదా అవి. దేవుడు అలా మనము కూడా ఆయన రచించాడు కదా. అంత గొప్ప దైవికమైనటువంటి జ్ఞానం చేత నింపబడినాడు తిమోతి. ఆ విధంగా మంచి సువార్థికుడుగా ఆయన ఈ లోకంలో ఎంతో గొప్ప పరిచర్య చేసి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. మనం కూడా అలాగా దేవుని బిడ్డలుగా మనము 4వ పాఠం ఏంటి? ఆత్మీయంగా ఎదుగుదల. ఆత్మీయంగా మనము ఎదుగుతూ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని కోరుకుంటూ ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ప్రార్థన చేస్తారు. మోకరించండి, మోకరించండి, చేతులు జోడించండి. చేతులు ఇట్లా పెట్టుకోవాలా, కళ్ళు మూసుకోండి. అమ్మా రమణమ్మ ఒకసారి పిల్లల్ని అట్లా మోకరింపచ్చి కళ్ళు మూసుకోండి. చెప్పండి. ప్రియమైన యేసు ప్రభువా, తిమోతి వలె ఆత్మీయంగా నేను కూడా ఎదుగునట్లుగా వాక్యములో ప్రార్థనలో సేవలో నాకు కూడా సహాయపడండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, విత్తబడిన మాటలు దీవించండి, నీరు కట్టి ఫలింప చేయండి, దుష్టుడు ఎత్తుకొని పోకుండా సహాయపడండి. చిన్న హృదయాల్లో విత్తబడిన ఈ మాటలు 30, 60, 100 ఫలం తీసుకొని వచ్చేదిగా చేయమని యేసు నామములో నుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు గ్రూప్స్లో కూర్చోండి. అయితే ఉదయం వచ్చిన టీచర్స్ లేరు, మీరు కూర్చోండి. త్వరగా లేమ్మా, గ్రూప్స్లో కూర్చోండి.